మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 165 వీడియో. ఈ రోజుకి మనకి 1650 ప్రశ్నలు అయితే మరి పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే మనం 2000 ప్రశ్నలకైతే చేరువవుతాము. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నానండి. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను, మీరు చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ప్రశ్న మిస్ కాకుండా ఇవ్వడమే ఈ సిరీస్ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యంగా మీరు భావించండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ కావచ్చు. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏమన్నా కూడా అందులో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా మీరు ప్రమోట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరింత నాణ్యమైనటువంటి కంటెంట్ అయితే మీకు అందించే ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, దీన్నే మనం CDAT అంటాం, అభివృద్ధి చేసిన నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏది? రీసెంట్గా మనకు ఒక టెక్నాలజీని అయితే డెవలప్ చేశారండి. ఎవరైతే నకిలీ సిమ్ కార్డు తీసుకొని మరి సైబర్ క్రైమ్ చేస్తున్నారో అలాంటి వారిని ఐడెంటిఫై చేయడానికి ఈ CDAT ఒక టెక్నాలజీని మనకి రూపొందించింది. సో దాని పేరు అస్త్ర అండి, AI అండ్ ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికామ్ సిమ్ సబ్స్క్రైబర్ వెరిఫికేషన్. ఇది మనకు CDAT అభివృద్ధి చేసినటువంటి నూతన సాంకేతిక వ్యవస్థ సైబర్ క్రిమినల్స్ని గుర్తించడానికి. CDAT యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉందండి. ఎవరైతే ఈ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, ఏ రెండు దేశాలు 2026ను సంస్కృతి, పర్యాటకం, కృత్రిమ మేధస్సు అభివృద్ధిపై దృష్టి సారించి ద్వంద్వ సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించాయి? వెరీ ఇంపార్టెంట్ అండి. 2026 అంటే కమింగ్ ఇయర్ను దృష్టిలో పెట్టుకొని ఒక 2 కంట్రీస్ అయితే వీటి మీద ఫోకస్ చేయాలి అని డిసైడ్ అయినాయి. ఆ 2 కంట్రీస్ ఏవని ఇక్కడ ప్రశ్న ఇచ్చాను నేను. మీరు ఆప్షన్ చూడండి, భారత్ ఫ్రాన్స్, భారత్ స్పెయిన్, భారత్ అమెరికా, భారత్ బ్రెజిల్. ఇండియా కామన్గా ఉంది, మిగతాయి మాత్రం మారినాయి. ఓకే, ఇది మీరు చదివితేనే గుర్తించగలరు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు భారత్ అండ్ స్పెయిన్ అండి. స్పెయిన్ యూరోపియన్ కంట్రీ, మీరు గుర్తుంచుకోండి. స్పెయిన్ యొక్క రాజధాని వచ్చేసి మనకు మాడ్రిడ్ ఉంటుంది. స్పెయిన్ యొక్క ఆట వచ్చేసి మనకి బుల్ ఫైట్ ఉంటుందండి. ఇది కూడా ఒకసారి ప్రశ్న అడిగిండు. క్వశ్చన్ నెంబర్ 3, 2025 మార్చి నాటికి మన దేశంలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీలు ఏవి? మనకి 6 పార్టీస్ అయితే నేషనల్ పార్టీస్కి ఐడెంటిఫికేషన్ కావడం జరిగిందండి. అందులో ఒకటి బీజేపీ, 2 బహుజన్ సమాజ్ పార్టీ BSP, 3 కాంగ్రెస్, 4 CPI-M, 5 ఆమ్ ఆద్మీ పార్టీ, 6 నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇవి గుర్తుంచుకోండి. ఈ క్రింది వానిలో నేషనల్ పార్టీ కానిదేది అయిందేదనే ప్రశ్న అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4, మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఎలాన్ మస్క్కు చెందిన SpaceX అనుబంధ సంస్థ స్టార్ లింక్తో ఏ భారతీయ కంపెనీలు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి? మనకు అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్, ఆయన యొక్క కంపెనీ పేరు SpaceX అండి. దానికి చెందినటువంటి ఒక అనుబంధ సంస్థ స్టార్ లింక్. వీళ్ళు అయితే శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది, కానీ ఇంటర్నెట్ స్పీడ్ అయితే చాలా హైయెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇండియాలో దీనిని అందించడానికి, ఇలాంటి స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి 2 కంపెనీస్ అయితే మనకు స్టార్ లింక్తో టైఅప్ అయి ఉన్నాయి. ఆ 2 కంపెనీస్ ఏవి అన్నది ఇక్కడ ప్రశ్న అండి. మీకు అందరికీ తెలుసు, భారతి ఎయిర్టెల్ అండ్ జియో అయితే మనకు ఈ SpaceX తోటి కనెక్ట్ కావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, దీన్ని మనం IORA అంటామండి. దీని యొక్క నూతన సెక్రటరీ జనరల్ ఎవరు? సంజీవ్ రంజన్ దీని యొక్క నూతన సెక్రటరీ జనరల్ అండి. ఈ హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల యొక్క భద్రత ఇదంతా కూడా కంట్రోల్ చేయడానికి మరి దీన్నైతే 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు మారిషస్ దేశంలో ఉంది, గుర్తించండి. ఇందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్. 23 కంట్రీస్ అయితే ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6, కెనడా దేశపు 24వ ప్రధానిగా 2025 మార్చి 14న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? మనకు మార్క్ కార్నీ
కెనడా దేశం యొక్క 24వ ప్రైమ్ మినిస్టర్గా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. కెనడా దేశం యొక్క రాజధాని వచ్చేసి ఒట్టావా. మీరు గుర్తుంచుకోండి, ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది, అమెరికా పక్కన. సో కెనడాకు ఇండియాకి మధ్య కొద్ది రోజులుగా కొంత ఘర్షణాత్మక వాతావరణం అయితే ఉంది. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియా మీద ఒక అలిగేషన్ చేయడము, ఇండియా దాన్ని ఖండించడము, కొంచెం మన సంబంధాలు అయితే దెబ్బతిని ఉన్నాయి. ప్రజెంట్ అయితే మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ మారడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. క్వశ్చన్ నెంబర్ 7. 2015-24 మధ్య కాలంలో విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా ఇస్రో ఆర్జించిన మొత్తం విదేశీ మారక ద్రవ్యం ఎంత? రైట్, $143 మిలియన్ అయితే ఇస్రో సంపాదించిందండి. ఈ 10 సంవత్సరాల కాలంలో మనం 393 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించినాం. ఈ 10 ఇయర్స్ గ్యాప్లో మీరు గమనించండి, 393 ఫారిన్ శాటిలైట్స్. ఇక ఇస్రో అనేది భారతదేశంలో మరి అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఒక అగ్రగామి సంస్థ. దీన్నే మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాము. 1969 ఆగస్టు 15న విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవాళ మనము విదేశాలకు చెందిన శాటిలైట్స్ని కూడా అంతరిక్షంలోకి పంపించే ఒక టెక్నాలజీని అయితే మనం డెవలప్ చేసుకున్నాం. మీరు గమనించండి, 1969లో ఇస్రో ఏర్పాటు చేయబడింది. అయితే ఇండియా మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట 1975లో మన దేశ భూభాగం నుండి కాకుండా యుఎస్ఎస్ఆర్ నుండి ప్రయోగించినామండి. ఆ రోజు మనకు అంత టెక్నాలజీ లేదు, కానీ ఇవాళ మనం విదేశీ ఉపగ్రహాలని కూడా ప్రయోగిస్తున్నామంటేనే మన టెక్నికల్ డెవలప్మెంట్ మీరు గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఎక్కడ కలదు? రీసెంట్గా మనకు ఔరంగజేబు యొక్క సమాధి వార్తల్లోకి వచ్చిందండి. ఇలాంటి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఇది ఇండియన్ హిస్టరీకి చెందిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రీసెంట్గా వచ్చిన చావా సినిమా ప్రభావం అయితే కొంత ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో అందులో మనకు ఈ స్టోరీ అయితే కనిపిస్తుంది. ఇక ఔరంగజేబు గ్రేటర్ మొఘల్ చక్రవర్తులలో చివరి మొఘల్ చక్రవర్తి అండి. మీరు గమనించండి, అంటే తొలి మొఘలులు ఉన్నారు మనకి, బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు వరకు ఒక పీరియడ్ ఉంటుంది. ఇది పీక్ పీరియడ్. తర్వాత వచ్చిన వారిని మనం మలి మొఘల్స్ అంటాము. వాళ్ళైతే కొంత బలహీనంగా ఉంటారు. అలాంటి మొదటి మొఘల్ చక్రవర్తులలో గొప్పవాళ్లలో ఒకరు ఔరంగజేబు అండి. చాలా రాజ్యాలను అయితే మరి కైవసం చేసుకుంటాడు. ఔరంగజేబు మనకు 1707లో మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో చనిపోతే ఆయన కోరిక మేరకు ఆయన సమాధిని మాత్రము మహారాష్ట్రలోని కుల్దాబాద్లో నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆయన చివరి కోరిక కోరుకుంటాడు, షేక్ జైనుద్దీన్ దర్గా ప్రాంగణంలోనే తన సమాధి ఉండాలని. సో అక్కడనైతే మరి నిర్మించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ సమాధి చుట్టే కొంత వివాదం అయితే నడుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. 2025 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అనేది ఇక్కడ ప్రశ్న అండి. మనకి ఆ థీమ్ ఏది అనేది ఇక్కడ ప్రశ్న ఇచ్చాను. మార్చి 15న మనం ప్రతి సంవత్సరం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. ఆ డేట్ అయితే గుర్తుంచుకోండి. సో ప్రతి దినోత్సవానికి ఒక ముఖ్యమైన థీమ్ అయితే ఉంటుంది. మరి ఆ థీమ్ ఈ సంవత్సరం ఏమి ఇచ్చారంటే, స్థిరమైన జీవన శైలికి సరళమైన ప్రవర్తన, ఎ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనేది ఒక థీమ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం మార్చి 15న జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 10. గ్లోబల్ రీసైక్లింగ్ డేను ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 18న మనం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకుంటున్నాం. సో ఇవి ఈ రోజు ఇచ్చినటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.